వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మీ అందరి కోసం, ప్రేక్షకులందరి కోసం రెండవ సంబంధాల నుండి అమ్మాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చానండి. ఇందులో వాళ్ళ యొక్క జాబు, అదే విధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళు చేసే జాబ్ ఏంటి, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా కావాలని కోరుకుంటున్నారు అనేసి ఈ వీడియోలో మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. అదే విధంగా ఎవరైనా సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఏ క్యాస్ట్ లో కావాలనుకుంటున్నారో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. మేము ఆ క్యాస్ట్ లో సంబంధాలు అనేటివి మీ ముందుకు తీసుకొస్తాము. అదే విధంగా ఇప్పుడు రెండవ సంబంధాల అమ్మాయిల యొక్క బయోడేటా. ముందుగా రజక అమ్మాయి రెండవ సంబంధం అండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 16/10/1996. అమ్మాయి హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ బిఎస్సి చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ రిసెప్షనిస్ట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకి 15,000 వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి తెలంగాణ, వరంగల్ అండి. అమ్మాయి జాబ్ వచ్చేసి వరంగల్లోనే చేస్తుంది. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే ప్రైవేట్ జాబ్ ఉండి మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయి, కొంచెం భూమి జాగా ఉండి ఇల్లు గిట్లా సొంతం ఇల్లు గిట్లా ఉండాలనేసి కోరుకుంటున్నారు. అది కూడా రజక క్యాస్ట్ లో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. రజక సంబంధాలు కనుక చూస్తున్నట్లయితే, రెండవ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి, అమ్మాయి యొక్క క్యాస్ట్ విశ్వ బ్రాహ్మణ్స్ అండి. ఈ అమ్మాయి విశ్వ బ్రాహ్మణ్స్ లో సెకండ్ మ్యాచ్ అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 12/10/1998. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ 10th కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి బిజినెస్ చేస్తుంది. బిజినెస్ వచ్చేసి శారీ బిజినెస్ అండి. ఈ అమ్మాయికి తొందరలోనే డైవర్సీ అయింది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే విశ్వ బ్రాహ్మణ్స్ లో మాత్రమే కొంచెం ప్రైవేట్ జాబ్ ఉండి పిల్లలు లేకుండా మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ప్రైవేట్ జాబ్ ఉండి ఈ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీని మాత్రమే కావాలనుకుంటున్నారు. ఎవరైనా విశ్వబ్రాహ్మణ్ లో రెండవ సంబంధం అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. విశ్వబ్రాహ్మణ్ లో రెండవ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి, ఆ అమ్మాయి క్యాస్ట్ ముద్రాజ్ అండి. ఈ అమ్మాయి కూడా రెండవ సంబంధం. ఈ అమ్మాయి తొందరలోనే డైవర్సీ అయింది, 3 months లోనే. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 30/9/1991. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 7 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ముద్రాజు ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. అది కూడా సాఫ్ట్వేర్ అబ్బాయిని మాత్రమే కోరుకుంటున్నారు. రెండవ సంబంధం పిల్లలు లేకుండా కావాలని మాత్రమే చూస్తున్నారండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ అబ్బాయిని మాత్రమే చూస్తున్నారు. ఎవరైనా ముదిరాజు కానీ ఓసీబీసీలో రెండవ సంబంధం అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. రెండవ సంబంధం అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో క్యాస్ట్ అమ్మాయి, అది కూడా పద్మశాలి నుండి తీసుకొచ్చానండి రెండవ సంబంధం అమ్మాయిని. ఈ అమ్మాయి 1 month లోనే డైవర్సీ అయింది. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 5/3/1996. అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి పీజీ చేసింది, ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 20,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళది వచ్చేసి నిర్మల్ అండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే పద్మశాలిలో మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ సాఫ్ట్వేర్ బిజినెస్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, కానీ అబ్బాయి అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరైనా పద్మశాలిలో రెండవ సంబంధం అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. రెండవ సంబంధం పద్మశాలి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా మరో అమ్మాయి ఎస్సీ మాదిగా సెకండ్ మ్యాచ్ అమ్మాయిని తీసుకొచ్చాను, రెండవ సంబంధం అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 12/4/1995. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి 15 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర, కానీ వీళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయినారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఓన్లీ హైదరాబాద్ సంబంధాలు అయినా పర్వాలేదు, బెంగళూరు, చెన్నై, ముంబై ఎక్కడైనా పర్వాలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాత్రం హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీని మాత్రమే కోరుకుంటున్నారు. అది కూడా
మంచి సాఫ్ట్వేర్ అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు రెండవ సంబంధంలో. ఎవరైనా మాదిగ సంబంధాలు రెండవ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మాదిగ రెండవ సంబంధం మా అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో క్యాస్ట్ అమ్మాయి మాల హిందూ నుండి రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 29/1988. అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బిఎస్సి చేసిందండి. ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. ఈ అమ్మాయి సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాల హిందూలో రెండవ సంబంధం అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా పిల్లలు లేకుండా. ఎందుకంటే ఈ అమ్మాయికి పిల్లలు లేరండి. ఈ అమ్మాయి ఒక్కతే అమ్మాయి. మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. గిఫ్ట్ కూడా బాగా ఇస్తారండి. ఎవరైనా మాల హిందూ సెకండ్ మ్యాచ్ అబ్బాయి కోసం ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మాల హిందూ రెండవ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, రెండవ సంబంధాలు అమ్మాయిల యొక్క బయోడేటాలో వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు. ఇందులో ఓసీబీసీలో కూడా కావాలని కోరుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు కదండి. అందులో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళల్లో, మీ రిలేషన్లో, మీ చుట్టాలలో సంబంధాల కోసం రెండవ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు కాల్ చేయండి. మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.